బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో ఉన్న ఆర్టీఏ చెక్పోస్టులపై ఏసీబీ దాడులు చేసింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కామారెడ్డి మతనూరు చెక్పోస్టులలో సోదాలు చేసి సీజ్ మనీ సీజ్ చేసింది. వాహనదారుల నుంచి ప్రైవేట్ సిబ్బంది అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. అవినీతి ఆరోపణలతో గతంలో ఆర్టీఏ చెక్పోస్టులపై ఏసీబీ సోదాలు చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట రాష్ట్రీయ సరిహద్దులో రవాణా శాఖ తనిఖీ కార్యాలయంపై ఏసీబీ దాడులు చేసింది. అన్ని రవాణా శాఖ కార్యాలయాలపై అర్ధరాత్రి నుంచి ఏకకాలంలో రైడ్స్ చేశారు. చిరాకుపల్లి మండలం మాడ్కిలోని అంతరాష్ట్ర ఆర్టీఏ చెక్పోస్టులపై ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. మెదక్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. తనిఖీ లెక్కల్లో చూపని 43,300 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. అటు వాహనాల డ్రైవర్స్ నుంచి అక్రమంగా వసూలుకు పాల్పడుతున్నారన్న సమాచారంతో ఏసీబీ తనిఖీలు చేసింది. ఆర్టీఏ చెక్పోస్టులపై సిఐడి తనిఖీలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో ఉన్న ఆర్టీఏ చెక్పోస్టులపై ఏసీబీ దాడులు చేసింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ ఖమ్మం నుండి అందిస్తారు. భాస్కర్, చెప్పండి, ఆర్టీఏ కార్యాలయాలపై అటు ఏసీబీ తనిఖీలు చేస్తూ ఉంది. అవినీతి చెక్పోస్టులని టార్గెట్ గా చేసుకుని ఏసీబీ తనిఖీలు చేస్తుంది. తాజా డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే ఖమ్మం జిల్లా సరిహద్దు ప్రాంతంగా ఉన్నటువంటి ఒకవైపు తెలంగాణ రాష్ట్రం టు ఆంధ్రకి సరిహద్దు ప్రాంతం అయిన ముత్తుగూడెం చెక్ పోస్ట్ వద్ద చాలా అర్ధరాత్రి నుంచి కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు చేపడుతున్న నేపథ్యం అవుతుంది. అయితే ఆ ఇటీవల కాలంలో అంతర్రాష్ట్రానికి చెందినటువంటి వాహనాలు భారీగా వస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి పేపర్లు చెక్ చేయాల్సి, లేదా వాటికి ఉన్న వే బిల్లులు కావచ్చు, లేదా ఇతరితర పత్రాలు కరెక్ట్గా లేవా చూడాల్సినటువంటి చెక్ పోస్ట్ సిబ్బంది, ఆర్టీఏ సిబ్బంది మొత్తానికైతే చేతివాదానికి ప్రదర్శిస్తున్న తరుణంలో ఒక్కసారిగా ఆరోపణలు రావడం, అంటే మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 6 చెక్ పోస్టుల నుంచి కూడా ఇలాంటి ఘటన అవినీతి ఆరోపణలు రావడంతో ఒక్కసారి ఏకకాలంలో ఒక బృందాలుగా ఏర్పడినటువంటి ఏసీబీ సిబ్బంది మొత్తానికైతే తనిఖీలు చేపట్టారు. అది ఈ తనిఖీల్లో భాగంగా కొంతమంది అవినీతి అధికారులను గుర్తించడం కూడా జరిగింది. మరోవైపు చూసుకుంటే మాత్రం ఇంకాస్త అంటే కొంత చెక్ పోస్టుల వద్ద పనిచేస్తున్నటువంటి సిబ్బంది మొత్తానికైతే కొంత ప్రైవేట్ వ్యక్తులను నియమించుకొని వారి ద్వారా ఈ యొక్క అవినీతి కార్యకలాపాలను చక్కబెడుతున్నట్టుగా గుర్తించారు అధికారులు. ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాలో కృష్ణా చెక్ పోస్ట్ వద్ద కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. మరోవైపు సంగారెడ్డి జిల్లాలోతో పాటు జహీరాబాద్ చెక్ పోస్ట్ వద్ద, మరోవైపు కామారెడ్డి జిల్లాలో కూడా ముద్నూరు 2 చెక్ పోస్టులపై కూడా ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఇప్పుడు తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట చెక్ పోస్ట్ వద్ద కూడా, అంటే ఖమ్మం జిల్లా 2 చోట్ల ఇలాంటి ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే కొమరంభీం జిల్లాలో కూడా వాంకిడి చెక్ పోస్టులపై కూడా ఏకకాలం దాడులు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటికే 3-4 జిల్లాల నుంచి కూడా ఇక అవినీతి అధికారులను గుర్తించినారు. ఎలాంటి అంటే నగదు వసూలు చేసిన వారికి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో సిబ్బంది ప్రశ్నించారు. మరోవైపున లారీల వాహనాలు, అంటే అంతర్రాష్ట్రానికి చెందినటువంటి ఒకవైపున చెన్నై నుంచి ఒకవైపు ఒరిస్సా కానీ లేదా మరికొన్ని ఇతర ప్రాంతాలకు వెళ్ళేటువంటి వాహనాలకు సంబంధించి పత్రాలు లేకపోవడంతో వారికి సంబంధించి అన్నింటిని కూడా అంటే వాళ్ళు నగదు వసూలు చేసుకునే పనిలో భాగంగానే ఇదంతా చేస్తున్న నేపథ్యం ఉంది. ప్రైవేట్ వ్యక్తులను నియమించుకొని ఆ ప్రైవేట్ వ్యక్తుల ద్వారా లక్షల, అంటే ఒక్కొక్క వాహనానికి అంటే దానికి ఉన్నటువంటి పర్మిట్ ని బట్టి వసూలు చేస్తున్నట్టుగా గుర్తించారు అధికారులు. మొత్తానికైతే అవినీతి ఆర్టీఏ అధికారులు చేసినటువంటి ఈ నిర్వాహకంతో కొందరు బయట ప్రైవేట్ వ్యక్తులు కూడా గుర్తించారు. అసలు వాళ్ళు ఎందుకు పనిచేస్తున్నారు, వాళ్ళు ఎవరు నియమించుకున్నారు, వాళ్ళకి రోజువారీగా ఎంత ఇస్తున్నారు అనే దానిపై కూడా ఆరాధిస్తున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతం ఆంధ్ర టు ముత్తుగూడెం దగ్గర చెక్ పోస్ట్ వద్ద కూడా ఇప్పుడు కొందరు ప్రైవేట్ వ్యక్తులను గుర్తించినటువంటి ఏసీబీ అధికారులు మొత్తానికైతే ఇప్పుడు కొంత నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు పండగ సీజన్ కావడంతో ఈ పండగ సీజన్ సమయంలో కొన్ని టపాసులకు సంబంధించినవి కావచ్చు, లేదా ఇతర కొన్ని మెటీరియల్స్ ట్రాన్స్పోర్ట్ చేసే వాహనదారుల నుంచి కూడా ఇలా ప్రైవేట్ వ్యక్తులు ముందుగా పేపర్లు తనిఖీల పేరులో భాగంగానే అన్ని వసూలు చేస్తున్నారు. చూసుకుంటూ అంటే సిబ్బంది కన్నా, ఆర్టీఏ సిబ్బంది కన్నా ఈ ప్రైవేట్ నియమించుకున్న వ్యక్తులే హడావిడి చేయడంతో అసలు ఇదంతా కూడా వెలుగులోకి వచ్చింది. ఇటీవల కాలంలో ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి కొన్ని వాహనాలు ఛత్తీస్గఢ్ వైపు వెళ్తున్న తరుణంలో ముత్తూరు చెక్ పోస్ట్ వద్ద భారీగా ప్రైవేట్ వ్యక్తులు డబ్బులు డిమాండ్ చేసినట్టుగా ఆరోపణలు రావడంతో దానిపై స్పందించిన ఏసీబీ అధికారులు మొత్తానికైతే ఈ యొక్క ఏసీబీ తనిఖీలు మొత్తానికైతే ముంబైగా అర్ధరాత్రి నుంచి కూడా చేపట్టినట్టు తెలుస్తుంది. ఫలితంగానే ఒకవైపున ఇది రాష్ట్రం వ్యాప్తంగా కూడా 6 చెక్ పోస్టులలో
అంటే ఆ జిల్లా సరిహద్దు రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలకు ఉన్న చెక్ పోస్టుల నీటి మీద కూడా ఏకకాలంలో దాడులు నిర్వహించి అవినీతి అధికారులను భర్తం పడుతున్నట్టు తెలుసుకుంది ప్రసన్న. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.